కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలి అన్న పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఇవాళ విచారణకు రావాలని కడియం శ్రీహరి పిటిషనర్ వివేకానంద్కు నోటీసులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్ అయిన స్పీకర్ పిటిషనర్ తరపున సాక్ష్యాలను నమోదు చేస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీహరి 2024లో అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా మారారని ఆరోపించబడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు. స్పీకర్ గతేడాది 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై విచారణకు పూర్తి చేసి 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్ ఆ పిటిషన్లను కొట్టివేసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారు అని ఆధారాలు అందించడంలో పిటిషనర్లు విఫలమయ్యారు అని తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని ఆయన తెలియజేశారు.